కుర్చీని మార్చబెట్టి హలో మామ, ఒక 100 రూపాయలు ఉంటే పంపు. పంపినా చూసుకో. అరే అడుగుడే లేటు ఉన్నట్టున్నది నీ దుకాణంలో. 200 అడిగితే అయిపో. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఇదేంది మామ వాట్సాప్లో పంపినాం. దేవుడున్నారా? మరి లేకపోతే నాకే సిగరెట్ తాగడానికి పైసలు లేక తెలిసిన వాళ్ళందరిని అడిగిన, ఎవరు లేకపోతే పోయి మా అమ్మని అడిగారు. మరి ఇచ్చిందా మామ? ఇచ్చింది. ఎక్కడో కొడుతుంది సీనా. మీ అమ్మ ఎంత మంచిది మామ. నిరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఇచ్చింది పైసలు కాదురా, మరి నా చెప్పుతో చెంబల మీద రోడ్డు ఇచ్చింది. అంటే చెప్పుతో కొట్టిందిరా అంటే అంటే అటు ఏమిటండి మీరు మాట్లాడేది? ఒకసారి ఇమాజిన్ చేద్దాం. కొట్టు గట్టి కొట్టు. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్. చేతితో కొడితేనట్లుంటుంది, వీళ్ళమ్మ చెప్పుతో కొట్టిందట. వీడు ఎంత బాధపడి ఉంటాడు. నువ్వేం బాధపడకు మామ. ఈ చెప్పుతో దెబ్బలు తిన మన చిన్నప్పటి నుంచి అలవాటే కానీ పండకు అబ్బా. కానీ ఏంది, మా అమ్మ చెప్పుతో కొట్టి వెళ్ళిన తర్వాత చెప్పులను చూసి కిసర్ కిసర్ నవ్వినట్టు అనిపించింది మా అమ్మ. అది గుర్తొచ్చినప్పుడల్లా మంచి అనిపించేది నాకు. దీన్ని ఒకసారి ఇమాజిన్ చేద్దాం. అవును మామ, బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నీకెలా తెలుసు? మొన్న మా ఇంటి ముంగట బండ కట్టుకొని కింద పడ్డా. లేచి చుట్టూ చూశాను, ఎవరైనా చూశారని. అమ్మయ్య ఎవరు చూడలేదు కదా అనుకున్నా. పక్కన చెప్పులు ఉండే, వాటిని చూడగానే అవి నన్ను చూసి కిసిరి కిసిరి నవ్వినట్టు అనిపించింది. అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికి బాధ అనిపిస్తుంది మామ. ఇంత బాధ భరించడం నా వల్ల కాదు, పోయి తాగుదాం పాపం. రేయ్ కౌశిక్, మందవుదాం. తాగుదాం తాగుదాం దా. ఇందాక అడిగితే ఇవ్వను. ఇందాకే మా అన్నది ఒక పాత ఫోన్ దొరికింది, అది తీసుకుపోయి మన గౌడికి ఇచ్చి తాగుదాంపా. అబ్బా తమ్ముడు, ఎంతకి తెగించారా? నువ్వు సూపర్ మామ. సరే కానీ మన అడ్డగాడికి వచ్చాయి. సరే వస్తా. వచ్చేటప్పుడు ఆ చెప్పులు మాత్రం వేసుకొని రాకు. ఎందుకు మామ? అవి అక్కడికి వచ్చి మనల్ని చూసి మళ్ళీ నవ్వుతాయి. మనం మనస్ఫూర్తిగా తాగలేదు. సరే రైట్. రైట్, ఓకే.